హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కార్ నికోబార్లో ఉన్నాం. కార్ నికోబార్లో వన్ ఆఫ్ ది బీచ్. ఈరోజు మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ డైరెక్షన్ సంబంధించి మొత్తం ఇక్కడ నుంచి ఏ కంట్రీస్ ఎంత దూరంలో ఉన్నాయన్నది మనకి తెలుస్తుంది. మీరు అనుకోవచ్చు యాక్చువల్గా ఇది ఇండియాలోది కాదు అని. కార్ నికోబార్ చాలామంది అంటుంటారు. మన ఇండియాలోదే వన్ ఆఫ్ ది మనకి ఈ అండమాన్ నికోబార్లో ఉన్న వన్ ఆఫ్ ది ప్లేస్. ఇక్కడ నుంచి చూడండి, మీరు చూసుకుంటే థాయిలాండ్ 625 కిలోమీటర్స్. ఓకే, అలాగే న్యూఢిల్లీ 2699 కిలోమీటర్లు. మనకి ఇండియా చాలా దూరంగా ఉంది మిగతా కంట్రీస్ కన్నా. అండ్ అలాగే ఇక్కడ పోర్ట్ బ్లేర్ 270 కిలోమీటర్స్. పోర్ట్ బ్లేర్ అంటే మన అండమాన్ నికోబార్ రాజధాని. సో అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే యాక్చువల్లీ ఈ బోర్డు కిందన పడిపోయింది శ్రీలంక 1225 కిలోమీటర్స్. అండ్ అలాగే ఇక్కడ చూడండి మయన్మార్ 631 కిలోమీటర్స్ ఈ డైరెక్షన్లో. అండ్ అలాగే ఇది పర్క హెడ్ క్వార్టర్, అంటే ఇక్కడ కార్ నికోబార్లో వన్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్ ప్లేస్ ఇది 5.4 కిలోమీటర్స్. అండ్ ఉత్తరగా ఎలా తీసారండి, ఇక్కడ చూడండి న్యూఢిల్లీ 2699 కిలోమీటర్ ఆల్రెడీ మనం చెప్పాము. అండ్ అలాగే చెన్నై 1434 కిలోమీటర్స్. అండ్ ఆల్సో ఇందిరా పాయింట్, మీకు తెలుసు కదా ఇండియాలో చిట్ట చివరి పాయింట్. అండమాన్ నికోబార్లో కూడా చిట్ట చివరి పాయింట్ ఇందిరా పాయింట్ 294 కిలోమీటర్స్. చూడండి, వీటన్నిటితో పోల్చుకుంటే మనకు ఇటు వచ్చి చూడండి మయన్మార్ మనకు చాలా దగ్గర 631 కిలోమీటర్స్. అండ్ అలాగే థాయిలాండ్ 625 కిలోమీటర్స్. ఈ రెండు కంట్రీస్ మనకి ఇక్కడ కార్ నికోబార్ నుంచి చాలా దగ్గర. ఇంకా కావాల్స్తే మనకి అండమాన్లో 3 డిస్ట్రిక్ట్లు ఉంటాయి, నార్త్ అండ్ మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్. అలాగే ఉన్నాయి. దిస్ ఇస్ నికోబార్ డిస్ట్రిక్ట్. ఇక్కడ నుంచి మనం క్యాంబుల్ బే ఒక ఐలాండ్ ఉంటుంది, అక్కడ ఇందిరా పాయింట్ ఉంటుంది. ఆ ఇందిరా పాయింట్ మనం చూస్తే 294 కిలోమీటర్స్. ఇక్కడ అదే ఇండియాకి చిట్ట చివరి పాయింట్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇన్ఫర్మేషన్తో ఒక పాయింట్. ఇంకొక పాయింట్ అంటే ఇది నికోబారు. ఇది చూడండి, ఇది నికోబారు ఎకో హట్ అంటారు. ఓకే, సో ఇక్కడ మ్యాక్సిమం హట్స్ అన్ని ఇలాగా. అండ్ ఇక్కడ ఒక హట్ ఉండాలి, రీసెంట్గా తీసినట్టున్నారు. సో ఇవన్నీ ఇక్కడ అన్నీ చాలా ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి. అటు సైడ్ కూడా దుర్గా బీచ్ చూపించి ఒకసారి చూడండి, బీచ్ ఎంత విశాలంగా ఉందో చూడండి. ఇలాంటి బీచ్లు మనకి ఇండియాలో చాలా రేర్గా దొరుకుతాయి. అలాంటిది కార్ నికోబార్లో ఇక్కడ టూరిస్ట్ వీళ్ళందరికీ ఎలిజిబుల్ లేదు, ఎందుకంటే ఇక్కడ ట్రైబల్స్ ఉంటారు. సో మీకు తెలిసిందే, మనకి ఇండియాలో ఉన్న ట్రైబల్ అన్నిట్లలో ఉన్న తక్కువ మందిలలో నికోబార్ ట్రైబల్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్. అండ్ మీకు తెలిసింది. సో వాళ్ళు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి మన గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు అండమాన్ నుంచి కొన్ని దేశాలు ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకున్నారు కదండి. అలాగే ఇక్కడ ఇలాంటి బీచ్లు చాలా ఉన్నాయండి. మీరు ఇలాంటి బీచ్ల గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ చూస్తూ ఉండండి. చూడండి, ఇది ఒక్కటే బీచ్ కాదండి. అలాగే నేను చెప్పినట్టుగా అండమాన్లో 3 జిల్లాలు ఉంటాయండి. ఒకటి నార్త్ అండ్ మిడిల్ అండమాన్ డిస్ట్రిక్ట్, ఇంకొకటి వచ్చేసి సౌత్ అండమాన్ డిస్ట్రిక్ట్, మూడోది వచ్చేసి నికోబార్ డిస్ట్రిక్ట్. అయితే ఇప్పుడు ప్రస్తుతం నేను నికోబార్ డిస్ట్రిక్ట్లో కార్ నికోబార్ అనే ఐలాండ్లో ఉన్నానండి. ఇక్కడ ఇలాంటి బీచ్లు అయితే చాలా ఉన్నాయి. వాటి అన్ని గురించి మనం ముందు తెలుసుకుందాం. అయితే ఇంకొక విషయం అండి, మన ఇండియాలో చాలామంది అనుకుంటున్నారు అండమాన్ అంటే కేవలం అడవులు, ట్రైబల్స్ లేదా అడవి మనుషులు ఉంటారని మాత్రమే అనుకుంటున్నారు. కానీ అది ఖచ్చితంగా నిజమైతే కాదండి. మీకు అండమాన్ గురించి తెలియాలంటే ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి.